ఈ కాలం మారాలి, వ్యవస్థ మారాలి. ఇది మారాలంటే ఒకటే మార్గం, అది మన ప్రాంతం జిల్లా అయితేనే సాధ్యమని ఆ రోజు 65 రోజుల పాటు మీ అందరి ఆశీస్సులతో ఉద్యమాన్ని పట్టాం. అన్ని రాజకీయ పార్టీల్ని కలుపుకున్నాం, అన్ని వర్గాల్ని కలుపుకున్నాం. 65 రోజుల పాటు నిర్విరామంగా ఆ యొక్క ఉద్యమాన్ని చేస్తే ఎవరు స్పందించాల. వైఎస్ఆర్ పార్టీ వాళ్ళైతే కనీసం నోరు మెదపల. మన పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచన చేయలే, మన బాగు గురించి ఒక్క పూట కూడా అయ్యో పాపం అని అనలా. వాళ్ళకి ఎంతగాడికి ఏదో చేసుకోనీలే, వాళ్ళు కదా పడేది కష్టాలు, వాళ్ళు కదా కేసులు పెట్టించుకునేది అని ఆలోచన చేశారే కానీ అరే పోయి నాయకుడి దగ్గరికి పోయి మాట్లాడదాం, నాయకుడికి చెప్దాం ఈ ప్రాంత ప్రజలు 150 కిలోమీటర్ల పైన పోయి హాస్పిటల్ పోతున్నారని, 150 కిలోమీటర్ల పోయి పోలీస్ ఎస్పీ గారిని కలుస్తున్నారని, కలెక్టర్ దగ్గర సమస్యలు చెప్పుకుంటున్నారని చెప్పాలి కదా, వివరించాలి కదా. మన పిల్లలు బాగుపట్ల, మన మంచి పట్ల, మనం బాగుండటం వాళ్ళకి ఇష్టం లేదు, మన బాగు గురించి ఏ రోజు ఆలోచన చేయలేదు. వాళ్ళు రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. అటువంటి తరుణంలో మన ప్రియతమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ఆ రోజు ప్రతిపక్ష నాయకుడిగా మన మార్కాపురం తీసుకొచ్చారు. ఆ రోజు ఆయన పుట్టినరోజు, మనమందరం వెళ్ళి విష్ చేశాం. సాయంత్రం మీటింగ్ అందరం తండోపతండాలుగా పాల్గొన్నాం. మన అందరి కష్టం చూశాడు, మన యొక్క ఆవేదన విన్నాడు, మన ఆక్రందనని అర్థం చేసుకున్నాడు. మీకు జిల్లా చేసి పెడతాను, మీ కష్టాలు నాకు తెలుసు అన్నాడు. వెలుగొండ పూర్తి చేస్తాను, పూర్తి చేసి చూపిస్తానన్నాడు, మాట ఇచ్చాడు. మనం కూడా ఒక మాట చెప్పాం, సార్ మా కష్టాలు తీర్చండి, మా ప్రజల బాధ వినండి, మా కష్టాలు తీర్చి మా పిల్లల భవిష్యత్తుకు వెలుగులు నింపండి, మేము మీ పేరు పెట్టుకుంటాం, మిమ్మల్ని జీవితాంతం గుర్తు పెట్టుకుంటాం, మిమ్మల్ని ఆరాధించుకుంటామని చెప్పి కూడా చెప్పాం. అధికారం చేపట్టిన వెంటనే 1.5 సంవత్సరం కాలంలోని ఈ ప్రక్రియ స్టార్ట్ చేసి ఈ రోజు మీకు జిల్లా ఇస్తున్నారని అనౌన్స్మెంట్ చేశారు. జరగాలని ఎవరన్నా ఆలోచన చేసిండ్రా? ఎవరన్నా ఇబ్బందులలో పాలు పంచుకున్నారా? ఆ రోజు నేను ఎమ్మెల్యేగా మీ అందరితో గెలిచిన తర్వాత ఢిల్లీలో జైపాల్ రెడ్డి గారి కాళ్ళు పట్టుకున్నాను. 43 కోట్ల రూపాయలు శాంక్షన్ తీసుకొచ్చి ఇంటింటికి పైప్ లైన్ స్కీమ్ తీసుకొచ్చారు. ఈ రోజు ఆ కష్టాలు లేవు. 3 రోజులకో 4 రోజులకో సాగర్ నీళ్ళు తాగుతా ఉన్నాం. బోర్లు అంతో ఇంతో పనిచేస్తా ఉన్నాయి. ఆ రోజు 123 బోర్లే ఉంది, 117 ఎండిపోయినాయి, 6 బోర్లు మాత్రమే పనిచేస్తా ఉన్నాయి. అంత కకావికలమైనటువంటి ఆ పరిస్థితుల్లో మనం పడ్డ కష్టాలు, మనకున్నటువంటి ఇబ్బందులు అన్ని కూడా చూసి మార్పు రావాలి, ప్రజలు మారాలి, నాయకులు మారాలి, నాయకుల మనస్తత్వం మారాలి, ఈ ప్రాంతం బాగుపడాలని కంకణం కట్టుకొని మీ అందరి ఆశీస్సులతో పనిచేసుకుంటూ వస్తా ఉన్నా. ఈరోజు ఒక్కొక్కటిగా సమస్యలు తీరుతా ఉన్నాయి ఆ పెద్ద ఆయన చంద్రబాబు నాయుడు గారి దయ వల్ల. ఈరోజు మన టౌన్కి, పొదిలి టౌన్కి 200 కోట్ల రూపాయల శాంక్షన్స్ ఇచ్చారు. డ్రింకింగ్ వాటర్, శివారు ప్రాంతాలలో కూడా ఉన్న ఇండ్లకు కూడా సాగర్ నీళ్ళు వెళ్తాయి. దేనికోసం ఇచ్చారు? మన వెనుకబాటుతనం చూసి, మన ప్రాంత ప్రజల కష్టాలు చూసి ఇచ్చారు. దాన్ని అధినాయకుడి దగ్గర తీసుకుపోయే బాధ్యత ఎవరిది? ఆ బాధ్యత ఎవరు చేయాలి? ఏ ప్రజాప్రతినిధులు చేశారు? ఎవరు తీసుకుపోయారు? ఈరోజు చంద్రబాబు నాయుడు గారి దగ్గర నేను తీసుకుపోయి నేను చెప్పి మనం పడ్డ కష్టాలు వివరించి చేస్తే ఈరోజు టెండర్కి వచ్చింది. అది